అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి సజ్జ సాగు యాజమాన్యం, గులాబీ పురుగు వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతి చివరి దశలో రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు, రబీ వేరుశనగను నష్టపరుస్తున్న చీడపీడలు సమగ్ర సస్యరక్షణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సిరిధాన్యపు పంటల్లో సజ్జ ఒకటి. సజ్జను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగు చేస్తున్నారు. అధిక పోషక విలువలు కలిగిన సజ్జను ఆహార ధాన్యంగానే కాకుండా పశువులు, కోళ్లు, చేపలకు దానాగా కూడా వినియోగిస్తున్నారు. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో సైతం సజ్జ మంచి దిగుబడులను అందిస్తుంది. యాసంగి లేదా వేసవి పంటను ఇరు రాష్ట్రాల్లో జనవరి నుంచి ఫిబ్రవరి 2వ పక్షం వరకు విత్తుకునేందుకు అనువైన సమయం. సజ్జలో అందుబాటులోకి వచ్చిన నూతన రకాలు, మేలైన యాజమాన్యంతో ఎకరాకు దాదాపు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడులు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం సజ్జ సాగు చేయాలనుకునే రైతులకు సాగులోని యాజమాన్యపు మెలకువలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చిరుధాన్యాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీరామ్. యాసంగిలో లేదా ఎండాకాలంలో సజ్జ సాగు మనకు ప్రధానంగా ఎటువంటి నేలలు అంటే మనకు ఎర్ర చిలక నేలలు, నీటి వసతి కలిగినటువంటి మురుగునీటి వసతి కలిగినటువంటి నేలలు మనకు సజ్జ సాగుకు అనుకూలము. నాణ్యమైనటువంటి రకాల మరియు సంకరాల ఎంపిక అనేది మనం గమనించినట్లయితే HHB 67 కానీ, లేకపోతే ICMH 356 కానీ, లేకపోతే ధనశక్తి, మనకు రాజ్ 171 అనేటువంటి రకాలు మనకు అనుకూలమైనటువంటివి. ఇది దాదాపు మనకు 80 నుంచి 85 రోజుల పంటకాల వ్యవధిని కలిగి ఉండి మనకు 10 నుండి 12 క్వింటాల దిగుబడిని ఎకరాకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రకాలకు ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటిదంటే ఈ వెర్రికంకి తెగులును కూడా తట్టుకున్నటువంటి రకాలు. సజ్జ సాగును చేయాలనుకుంటే మనకు ఒక ఎకరాకు 1.6 నుంచి 2 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. మన విత్తనాన్ని వేసుకునే ముందు ఆ విత్తన శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విత్తన శుద్ధి మనం చేసుకున్నట్లయితే భవిష్యత్తులో రాబోయేటువంటి మన తెగుళ్ళ నుండి మనము పంటను కాపాడుకోవచ్చు. విత్తన శుద్ధి కోసం మనము మెటలాక్సిల్ 35SD అనేటువంటి రసాయనాన్ని 5 గ్రామ్స్ కేజీ విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధిని చేసుకున్నట్లయితే మనకు భవిష్యత్తులో వచ్చేటువంటి వెర్రికంకు తెగులు నుండి మనము పంటను రక్షించుకోవచ్చు. మన విత్తనాన్ని వేసుకునేటప్పుడు మనకు భూమిని చదునుగా దున్నుకొని వరుసల మధ్య 45 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల ఎడంగా మనం నాటుకోవాలి. దీంట్లో కలుపు యాజమాన్యాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ కలుపు యాజమాన్యంలో భాగంగా మనము అట్రజిన్ని సిఫార్సు చేయవచ్చు. అదేవిధంగా మనము అంతర్కృషి మనకు ఏది దంతతోటి మనం చేసుకుని కూడా కలుపు నివారణ చేసుకోవచ్చు. మనం వేసుకునేటప్పుడు ఎరువుల యాజమాన్యాన్ని కనుక గమనించినట్లయితే మనకు 32 కిలోల నత్రజని, 12 కిలోల ఫాస్ఫరస్, ఇంకో 12 కిలోల మనకు పొటాషియాన్ని వేసుకోవాలి. దీంట్లో సగభాగం నత్రజనిని మనము పంట అడుగు మందుగా వేసుకోవాలి. ఇంకా మిగిలిన సగభాగాన్ని మనము
పైరు 30 రోజుల వయసులో ఉన్నప్పుడు మనము వేసుకోవడం అనేది మంచిది. నీటి యాజమాన్యాన్ని కనుక గమనించినట్లయితే అంటే అతి తక్కువ నీటి వసతి ఉన్నప్పుడు అంటే వర్షపాతం తక్కువ నమోదయ్యే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటగా వేసుకుంటాము. దీనికి ఓన్లీ మనము ఒకవేళ కనుక మనకు నీటి సౌకర్యం కలిగి ఉండి మన నీటి తడులను ఇచ్చుకున్నట్లయితే మనకు పూత సమయంలో గింజ పాలు పట్టే సమయంలో కనుక మనము వేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడిని పొందవచ్చు. అదేవిధంగా ఈ పంటలో మనకు ప్రధానంగా కనిపించేటువంటి చీడపీడలను చూసుకున్నట్లయితే మనకు కత్తెర పురుగు కూడా దీనిలో గమనించడం అనేది జరుగుతూ ఉంది. ఈ కత్తెర పురుగు మనకు 2 నుండి 3 ఆకుల వయస్సు ఉన్నటువంటి మొక్కను ఆశించి మనకు కంకి దశలో కూడా మనకు అంటే వెన్నుతీవి సమయంలో కూడా మనకు కనిపించే అవకాశం అనేది ఉంది. సో దీని నివారణ కోసం మనము ఆ లార్వా దశను గమనించి మనము స్పైనోసాడ్ అయితేనేమో మనకు 60 ml per ఎకరా, అదే ఇమామెక్టిన్ బెంజోయేట్ అయితేనేమో 80 గ్రాములు per ఎకరాని మనము స్ప్రే చేసుకుంటే మనకు ఈ పురుగుని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు శనగపచ్చ పురుగు యొక్క ఉధృతి కూడా మనకు కంకి మీద మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఈ శనగపచ్చ పురుగు నివారణకు మనము క్లోరిపైరిఫాస్ని మనము పిచికారి చేసి నివారించుకోవచ్చు. ఇంకోటి ప్రధానంగా దీంట్లో కనిపించేటటువంటి మనకు చెదల నష్టం కూడా కనిపిస్తుంది. ఈ మొక్క యొక్క వేరును తినేసి మొక్కను చంపడం అనేది జరుగుతుంది. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 5 ml per లీటర్ నీటికి కలిపి మనము మొక్క యొక్క మొదల్లో కనుక మనము తడిచేటట్లు పోసుకుంటే మనం చెదలను కూడా మనము అరికట్టవచ్చు. దీంట్లో ప్రధానంగా కనిపించేటువంటి మనకు తెగుళ్ళు వెర్రికంకు తెగులు అనేది ప్రధానంగా కనిపిస్తుంది. ఇది మనకు మొక్క యొక్క లేత వయస్సులోను మరియు తర్వాత కంకి దశలో కూడా మనకు కనిపించే అవకాశం అనేది ఉంది. దీంట్లో మనకు మొక్క మొత్తము అంటే చిన్న వయసులో ఆకులు కాస్త పసుపు రంగుకు పాలిపోయి మనకు ఆకు యొక్క అడుగు భాగంలో శిలీంద్ర సిద్ధ బీజాలు కనిపించడం అనేది జరుగుతుంది. అదే వ్యాధి తీవ్ర దశలో కనుక చూస్తే మనకు కంకులు అంటే చిన్న కంకులు ఏర్పడి ఆ కంకుల నుండి మనకు గింజలు రాకుండా కాస్త ఆకులను పోలినటువంటి నిర్మాణాలు రావడం జరుగుతుంది. దీన్ని మనం పచ్చకంకి అంటాము. దీని నివారణకు మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. అది మెటలాక్సిల్ 35 SD తోటి మనము 5 grams రసాయనాన్ని కేజీ విత్తనాన్ని కలిపి మనం విత్తన శుద్ధి చేసుకుంటే ఈ తెగులు నుండి మనము రక్షించుకోవచ్చు. ఒకవేళ కనుక వ్యాధి తీవ్ర దశలో మనకు మొక్క ఎదుగుతున్నప్పుడు కనిపిస్తే కనుక మనము మెటలాక్సిల్ని మనము స్ప్రే చేసుకొని కూడా దీన్ని మనము అరికట్టుకోవచ్చు. నూనె గింజల పంటల్లో ప్రధానంగా చెప్పుకునే పంట వేరుశనగ. ముఖ్యంగా రబీలో పండించే పంటల్లో మంచి గింజ నాణ్యతతో పాటు అధిక దిగుబడులను పొందే అవకాశము ఉంటుంది. అలా రబీలో అక్టోబర్, నవంబర్ మాసాల్లో విత్తిన పైరు ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. సాధారణంగా వేరుశనగ పంటకు చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రసం పీల్చు పురుగులు, పొగాకు లద్దె పురుగు, అలాగే మొదలు కుళ్ళు, నెక్రోసిస్ వైరస్ తెగుళ్లు పంటను ఆశించి దిగుబడులను హరించి వేస్తున్నాయి. రబీ పంట నుంచి మంచి దిగుబడులు పొందాలంటే ఎప్పటికప్పుడు తగిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలంటూ వేరుశనగలో సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఈ రబీలో వేసినటువంటి వేరుశనగలో మనకి మొదటి దశల్లో ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో తామర పురుగులు ఒకటి, పేనుబంక, తెల్లదోమ మొదటి దశలో వచ్చి ఈ ఆకు వెనక భాగం నుండి రసం పీల్చడం వల్ల ఆకులు కొంచెం గిడసబారిపోవడం, మొక్కలు గిడసబారిపోవడం, ఎదుగుదల తగ్గడం, పూత ఆలస్యం అవడం అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రసం పీల్చే పురుగులు నివారణ కోసం ముందుగా ఈ వేప కషాయం కానీ వేప మందుని కానీ 1500 ppm వేప నూనెను 5 ml 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే మొదటి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులకు తగ్గుతాయి. అదేవిధంగా ఎకరానికి 10 పసుపట్టలు, ఒక 10 నీలమట్టలు, జిగురట్టలను కూడా ఏర్పాటు చేసుకుని కొంతవరకు రసం పీల్చే పురుగులు నివారించుకోవచ్చు. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉండి మొక్కలు గిడసబారిపోతుంటే ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుని 0.3 ml 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేస్తే చాలా వరకు రసం పీల్చే పురుగులు తగ్గడం గమనిస్తున్నాం. లేదనుకుంటే ఈ ఎసిటామిప్రిడ్ అనేటువంటి మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే కనుక మనకు చాలా వరకు రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గిపోతుంది. అదేవిధంగా వేరుశెనగలో మనకు ప్రధాన సమస్య, దిగుబడి మీద ఎక్కువ ప్రభావం చూసేటువంటి సమస్య ఏంటంటే పొగాకు లద్దె పురుగు. ఈ పొగాకు లద్దె పురుగు మనకి పంట వేసిన 30 రోజుల నుంచి కాయ తయారయ్యే వరకు కూడా ఉంటుంది.
ఇది వచ్చేటప్పుడు ఏంటంటే ఆకులు తినేయటం, అంచులు తినేయటం, ఉధృతి ఎక్కువగా ఉంటే మనకి ఈనెలు మాత్రమే మిగులుస్తుంది, మొత్తం ఆకంతా కూడా తినేస్తుంది. రైతులు చూసేటప్పుడు పగటిపూట ఉండదు, ఇది రాత్రిపూట సంచరించి మనకి పంటకి ఎక్కువగా నష్టాన్ని కలుగు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆకులన్నీ తినేస్తాయో మరి సరిగ్గా ఈ మొక్కల ఆహారం తయారు చేసుకునే ప్రక్రియ మందగించి కాయలు తయారవడం కానీ గింజ నిండడం మీద కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ పొగాకు లద్దె పురుగు మీద నిఘా పెట్టుకొని సరైన జాగ్రత్తలు చేపట్టాలి. రైతులు నత్రజని ఎరువులు వేరుశెనగలో తగ్గించుకోవాలి. అదేవిధంగా నీటి పెట్టేటువంటి సమయం కూడా దగ్గరగా నీరు పెట్టిస్తే మొక్క ఎత్తుగా పెరిగి ఈ పొగాకు లద్దె పురుగు ఉధృతి పెరిగిపోతుంది. కాబట్టి నీరు ఎక్కువ పెట్టకూడదు, ఇదొక జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ముందు జాగ్రత్త చర్యలుగా మనం ఏంటంటే ముందుగా ఎకరానికి ఒక 4 లింగాకర్షక బుట్టలు పెట్టి అందులో పడిన పురుగులను బట్టి ఉధృతి అంచనా వేసి మనం నివారణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే పంగల కర్రలు పెట్టుకొని మనం పక్షి స్థావరాలు ఒక 15 నుంచి 20 దగ్గరలో కనుక ఏర్పాటు చేసుకుంటే వాటి మీద పక్షులు వాలి ఎక్కడైనా పొగాకు లద్దె పురుగు తలక గొంగల పురుగు కనిపిస్తే అవి తిని కొంతవరకు నష్టం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా 3000 ppm వేప నూనెను 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పంట 30 రోజుల సమయంలోని కనుక మనం ఒకసారి పిచికారీ చేస్తే అవి రసం పీల్చే పురుగులు, పొగాకు లద్దె పురుగు రెండింటి మీద కూడా పనిచేస్తుంది. అదేవిధంగా పురుగు ఉధృతి ఇంకా ఎక్కువగా ఉంటే కనుక తప్పనిసరిగా రసాయన మందుల్ని పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో ఒకటి ఏంటంటే అమామెక్టిన్ బెంజియేట్ అనేటువంటి మందును ఎకరానికి 80 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి కనుక పిచికారీ చేసుకుంటే ఈ పొగాకు లద్దె పురుగు తాలూకా గొంగల పురుగులు చాలా వరకు చనిపోయి నాశనం అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది చేయొచ్చు. లేదనుకుంటే థయోడికార్బ్ అనేటువంటి మందును 150 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకుంటే తద్వారా ఈ పొగాకు లద్దె పురుగు చాలా వరకు తగ్గుతుంది. కాకపోతే రైతులు మొదటి దప్ప ఒక మందు పిచికారీ చేస్తే మళ్ళీ రెండో దప్ప మందు మార్చి పిచికారీ చేయడం చాలా ముఖ్యం. రబీలో వేసిన వేరుశెనగలో మనకి తెగుళ్ళు వల్ల కూడా పంట నష్టం అనేది జరుగుతుంది. ఇందులో ప్రధానమైనటువంటి తెగుళ్ళు కనుక చూస్తే ఈ కాండం కుళ్ళు తెగులు, మొదల కుళ్ళు తెగులు, వీటి వల్ల మొక్క వేసిన 20 రోజుల నుంచి చివరి వరకు 60-70 రోజుల వరకు కూడా మొక్కలు చనిపోవడం మనం గమనిస్తుంటాం. దీన్ని ఏంటంటే ఇది భూమి ద్వారా వచ్చేటువంటి శిలీంధ్రాల ద్వారా వచ్చి కాండానికి వేరుకి శిలీంధ్ర తెగులు ఆశించి అక్కడ కాండం నల్లగా అయిపోవడం, కాండం మీద మనం గమనిస్తే బూజు పట్టినట్టు కనిపిస్తుంది, మొక్క వడలిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది. మొదటి దప్ప నీరు పెట్టిన తర్వాత ఈ కాండం కుళ్ళు, మొదల కుళ్ళు తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందినట్టు కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి రైతులు ఇందులో ఈ తెగులు ఉధృతిని తగ్గించాలంటే ఈ లక్షణాలు కనిపించిన మొక్కలు కనుక పొలంలో గమనిస్తే నీరు పెట్టడానికి ముందుగానే ఈ శిలీంధ్ర మందులను పిచికారీ చేసి తదుపరి నీరు పెట్టుకుంటే బెటర్. చాలామంది రైతులకి చెప్తున్నాం మనం ముందు జాగ్రత్త చర్యగా విత్తన శుద్ధి చేసుకోవాలి అని. టెబుకొనజోల్ అనేటువంటి మందును 1 గ్రాము 1 కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేస్తే చాలా వరకు ఈ మొదల కుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు చాలా వరకు తగ్గుతుంది. తెగులు అయితే ఇప్పుడు 20-25 రోజుల సమయంలో మీకు కనిపించే ఉంటుంది. కాబట్టి తదుపరి చర్యల్లో భాగంగా మనం కాపర్ ఆక్సీక్లోరైడ్ అయినటువంటి మందు అయితే కనుక 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం, లేదా హెక్సాకొనజోల్ అనేటువంటి మందు అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. లేదంటే ప్రాపికొనజోల్ అనేటువంటి మందు అయితే కనుక 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకుంటే మనకి మొదల కుళ్ళు, కాండం కుళ్ళు చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అయితే రైతులు ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త ఏం చేయాలంటే పిచికారీ చేసేటప్పుడు ఎక్కడైతే మొక్కలు చనిపోతున్నాయో చనిపోయిన ప్రాంతాల్లో పిచికారీ మొక్కంతా బాగా తడిచేటట్టు చేయాలి. కాబట్టి మరి రైతు సోదరులు ఈ విధంగా సరైన అవగాహన పెంచుకొని సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. గులాబీ రంగు కాయతొలుచు పురుగు ప్రతి రైతులను కలవరపెడుతున్న పురుగిది. కొన్నేళ్లుగా ఈ పురుగు ఉధృతి ఎంతలా పెరిగిందంటే ఈ పురుగును నివారించడానికి ప్రత్తిలో పిచికారీలు రెట్టింపు చేశారు. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరిగి ప్రతి ధరలు పెరిగినా సాగు గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. ఇంతటి నష్టాన్ని కలిగించే ఈ గులాబీ రంగు పురుగు నివారణకు పంట వేసినప్పుడే కాకుండా ప్రతి పంట చివరి దశలో కూడా రైతులు కొన్ని సూచనలు పాటించడం తప్పనిసరి. ఎందుకంటే గులాబీ రంగు పురుగు కోసస్త దశలు ప్రతి మోళ్లలో ఉండి తరువాతి పంటకు ఆశిస్తాయి. గులాబీ పురుగు
జీవిత చక్రాలకు అడ్డుకట్ట పడాలంటే ప్రస్తుతం పంట చివరి దశలో రైతులు కొన్ని అంశాల్లో అవగాహన పెంచుకోవాలంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శివరామకృష్ణ. ఈ సంవత్సరం మనకు ప్రతి పంటలో దిగుబడులు చూసుకున్నట్లయితే మన కర్నూలు జిల్లాలో చాలా ఆశాజనకంగా ఉన్నాయని చెప్పవచ్చును. వర్షపాతము సకాలంలో కురియడం వల్ల ప్రతి రైతులు మంచి దిగుబడిని సాధించడం జరిగింది. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యంకు ఒక కొత్త పద్ధతిని, నూతన పద్ధతిని ఒక డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ PB0 టెక్నాలజీని మనం డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. దాదాపు ఈ సంవత్సరం కూడా ఒక 60 ఎకరాల పొలంలో మనం ఈ మెగా డెమాన్స్ట్రేషన్ ఈ PB0 టెక్నాలజీని ప్రతి రైతుల పొలంలో మనం ప్రదర్శన క్షేత్రం నిర్వహించడం జరిగింది. ఈ మేటింగ్ డిస్రప్షన్ టెక్నాలజీ ముఖ్యంగా ఈ PB0 అనేది మనకు ఎకరాకు ఒక 158 నుంచి 160 PB0 అనేవి అవసరం వస్తాయి. 5 సార్లకు ఒక సాలు అంటే మనకు ప్రతి సాల్లో కూడా 10వ మొక్క. ఇప్పుడు ఒక మొక్క కట్టుకున్న మళ్ళీ 10వ మొక్క, 20వ మొక్క, 30వ మొక్క అలా ప్రతి 5 సార్లకు ఒక సాలుకు మనం కట్టుకోవడం వల్ల మనకు దాదాపుగా ఎకరాకు ఒక 160 PB0 అనేవి అవసరమవుతాయి. ఈ PB0 ఖర్చును చూసుకున్నట్లయితే మనకు ఎకరాకు దాదాపుగా ఒక 4,000 వరకు మనకు ఖర్చు రావచ్చును. ముఖ్యంగా ఈ పిచికారీలతో పోల్చుకున్నట్లయితే ఈ PB0 పద్ధతిని అనుసరించడం వల్ల గులాబీ రంగు పురుగు సక్రమంగా యాజమాన్యం చేయడమే కాకుండా మంచి క్వాలిటీ కపాస్ కూడా సాధించడం జరుగుతుంది. సరాసరి దిగుబడి మనకు ఈ ప్రదర్శన క్షేత్రాల్లో గల ప్రతి రైతుకు కూడా ఒక 11 క్వింటాళ్ల పత్తిని వర్షాధార పద్ధతిలో సాధించడం జరిగింది. ముఖ్యంగా మనకు ఈ ప్రైవేట్ కంపెనీ హైబ్రిడ్స్ అన్నీ కూడా లాంగ్ డ్యూరేషన్ హైబ్రిడ్స్గా మనకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. అంటే 6 మంత్స్ అంటే 180 డేస్ డ్యూరేషన్ పై ఎక్కువగా మనకు ఈ హైబ్రిడ్స్ లభ్యమవుతున్నాయి. ఇలా కాకుండా మనకు మీడియం నుంచి షార్ట్ డ్యూరేషన్ హైబ్రిడ్స్ అంటే మనకు ఈ 150 డేస్ లోపల గల హైబ్రిడ్స్ రైతు సోదరులు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి కాలపరిమితి అనేది తొందరగా ముగుస్తుంది. జూన్, జూలై మాసాల్లో విత్తుకొని మనము నవంబర్లో పత్తిని తీసేసినట్లయితే మనకి గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చును. అలాగే ముఖ్యంగా ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లో పత్తిని తీసేసిన తర్వాత మనకు జూన్, జూలై వరకు అంటే దాదాపు ఒక 6 నెలల పాటు పంట విరామం పాటించవలసి ఉంటుంది. దీన్ని క్రాప్ ఫ్రీ పీరియడ్ అంటాం మనము. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యంకు క్రాప్ ఫ్రీ పీరియడ్ అనేది చాలా ముఖ్యము. మన పొలంలో పత్తి పంట లేకపోవడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు యొక్క కోశస్థ దశలు అనేవి మనకు ఈ ఎండవేడికి చనిపోవడం జరుగుతుంది. తర్వాత ఆఫ్ సీజన్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటాం మనము. ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యంకు ముఖ్యంగా ఈ పత్తి పంట తీసేసిన తర్వాత ఈ ప్రతి 3 స్టబుల్స్ను పొలంలో అలాగే ఉంచడం జరుగుతుంది. ఈ స్టబుల్స్ను అలాగే ఉంచడం వల్ల చెడిపోయిన కాయలు ఇవన్నీ కూడా రాలిపోయి వాటి నుంచి మరి గులాబీ రంగు పురుగు యొక్క పునరుత్పత్తి శక్తి మరి మనం పెంపొందించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ స్టబుల్స్ అనేవి మనకు పత్తి పంటలో సమూలంగా తీసివేసి కాల్చివేయడము రైతు సోదరులు ముఖ్యంగా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు గొర్రెలను, ఆవులను మనం ఈ పొలంలో ఆపించి ఈ స్టబుల్స్ అనేది మనము నిర్మూలించడం జరుగుతుంది. అలాగే మనకు ష్రెడ్డర్ అని ఉంటుందండి, కాటన్ ష్రెడ్డర్ అని చెప్పి. ఈ స్టబుల్స్ను మనము ఈ ష్రెడ్డర్తో మనము మెత్తగా పిండిలాగా చేసేసి మన పొలంలో కలుపుకోవడం వల్ల మనకు ఆర్గానిక్ మాన్యూర్, ఆర్గానిక్ కాంపోస్ట్ను కూడా మన పొలంలో యాడ్ చేసుకోవడము, దానివల్ల మనకు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా చాలా వరకు తగ్గించుకోవడం జరుగుతుంది. రైతు సోదరులు ముఖ్యంగా పత్తి తీతలో కొన్ని మెలకువలను పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ పత్తిని మనం వ్యాపారస్తుల దగ్గర అమ్మినప్పుడు క్వాలిటీ అనేది చాలా ముఖ్యమైన పారామీటర్గా పరిగణించబడుతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా పత్తి తీతలో ఉదయము లేక సాయంత్రం వేళల్లో చల్లగా ఉన్నప్పుడు మాత్రమే మనం పత్తి తీతలను ప్రారంభించవలసి ఉంటుంది. దాదాపుగా 4 సార్లు పత్తి విడచడం జరుగుతుంది. అందులో మనకు 2-3 పికింగ్లలో క్వాలిటీ బాగా ఉంటుంది. మొదటి పికింగు, లాస్ట్ పికింగ్లో క్వాలిటీ కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పత్తి తీసిన తర్వాత అన్ని పికింగ్స్లో పత్తిని కలపడం వల్ల దాని క్వాలిటీ అనేది మనకు అర్థం కాదు వ్యాపారస్తుల దగ్గరికి పోయి మనము అమ్మినప్పుడు కూడా. అందుకని చెప్పి రైతు సోదరులు ముఖ్యంగా ఈ ఫస్ట్ పికింగు, 4th పికింగు తీసిన పత్తిని ఒక చోట ఉంచి తర్వాత సెకండ్ పికింగు, 3rd పికింగు, కాబట్టి ఈ పత్తిని తర్వాత ఫస్ట్ 4th పికింగ్లో పత్తిని విడివిడిగా ఉంచి వ్యాపారస్తుల దగ్గర అమ్మడం వల్ల మనకు మంచి ధర పలకడం జరుగుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో రబీ సీజన్ ఊపందుకుంది. ఈసారి జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటంతో 5 లక్షల ఎకరాల్లో సాగుకు సరిపడా నీరు సోమశిల జలాశయంలో ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే నీటిపారుదల కాలువల్లో మరమ్మతులతో చివరి ఆయకట్టు వరకు నీరు పారించే పరిస్థితి లేని కారణంగా రైతులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన ప్రభుత్వ ఆదేశాల మేరకు మరమ్మతులు ప్రారంభించామని, మేజర్, మైనర్ ఇరిగేషన్ కాలువలకు సంబంధించి నిధులు సైతం మంజూరయ్యాయని జలవనరుల శాఖ అధికారులు వివరించారు. సకాలంలో పనులు పూర్తి చేసి రైతుల సాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు తగిన కృషి చేస్తామని చెబుతున్న
నెల్లూరు జిల్లా జలవనరుల శాఖ ఎస్ఈ దేశీ నాయక్తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. గత 5 సంవత్సరాలలో నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. అనేక ఇరిగేషన్ కాలువలు సక్రమంగా లేక నీటి పారుదల కూడా కష్టంగా మారింది. సోమశిల, కండలేరు, కలిగిరి రిజర్వాయర్లతో పాటు అనేక నీటి వనరులు ఉన్నాయి. అయితే నీరు పుష్కలంగా ఉన్నప్పుడు కూడా ఈసారి ప్రస్తుతం ఉన్న రబీలో కాలువలు సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనేది ఉంది. కూటమి ప్రభుత్వంలో పనులకి ఎంత నిధులు కేటాయించారు, ఎన్ని పనులు ఎంపిక చేశారు, జిల్లా అధికారి దేశీ నాయక్ గారు ఉన్నారు, వారితో ఒకసారి అడుగుదాం. సార్, నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ పరిస్థితి ఎలా ఉంది? ఈసారి రబీ కూడా ప్రారంభమైంది. ఇరిగేషను నెల్లూరు డిస్టిక్లో పెన్నార్ డెల్టా సిస్టము, సోమశిల కెనాల్ సిస్టము, సోమశిల కెనాల్ కింద నార్త్ ఫీడర్ ఛానల్, సౌత్ ఫీడర్ ఛానల్, తర్వాత కావాలి కెనాల్ ఉంది. పెన్నార్ డెల్టా సిస్టంలో కనిగిరి రిజర్వాయర్ సిస్టము, తర్వాత సర్వేపల్లి రిజర్వాయర్ సిస్టమ్ ఉంది. పెన్నార్ డెల్టా టోటల్ కనిగిరి రిజర్వాయర్ కింద 1,50,000 ఎకరాలు ఉంది. సర్వేపల్లి రిజర్వాయర్ సిస్టమ్ అనగా సర్వేఫరి కెనాలు అండ్ రిజర్వాయర్ సిస్టమ్ 97,000 ఎకరాలు ఉంది. కనుపూర్ కెనాల్ సిస్టమ్ కింద 65,000 ఎకరాలు ఉంది. మొత్తం పెన్నార్ డెల్టాలో 2,47,000 ఎకరాలు, కనుపూర్ కెనాల్లో 66,000 ఎకరాలు, సోమశిల సిస్టమ్ కింద నార్త్ ఫీడర్ కింద 72,000 ఎకరాలు, సౌత్ ఫీడర్ కింద 42,000 ఎకరాలు, కావలి కెనాల్ కింద 1,24,000 ఎకరాలు, మొత్తం 5,51,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి సోమశిల ప్రాజెక్టులో ఈరోజు పుష్కలంగా వాటర్ లభ్యమవుతున్నాయి. ఈరోజు సుమారుగా 72 టీఎంసీలు వాటర్ ఉంది. 5,51,000 ఎకరాలు సాగు చేయడానికి 55.1 టీఎంసీ వాటర్ని అలొకేట్ చేసేసి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఐఏబీలో రిజల్యూషన్ పాస్ చేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. యాజ్ ఆన్ టుడే ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయింది. ఇరిగేషన్ కెనాల్ సిస్టమ్ అనగా పెన్నార్ డెల్టా సిస్టంలోని సుమారు కనిగిరి మెయిన్ కెనాల్ అయితేనేమి, కనిగిరి రిజర్వాయర్ అయితేనేమి, కనిగిరి రిజర్వాయర్ కింద పైడేరు ఛానల్ అయితేనేమి, ఈస్టర్న్ ఛానల్, సదరన్ ఛానల్, వెవ్వేరు ఛానల్, దీంతో పాటు సర్వేపల్లి కెనాల్ సిస్టమ్ కింద ఉన్నటువంటి కృష్ణపట్నం కెనాలు, వళ్ళూరు కెనాలు, సర్వేపల్లి రిజర్వాయర్ సిస్టము, తర్వాత కనుపూరు కెనాల్ సిస్టము, ఇవన్నీ కొంచెము మెయింటెనెన్స్ లేక టైలెండ్కి నీళ్ళు తీసుకొని పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ రెజల్యూషన్ అంటే టెంపరీ రెస్టరేషన్ కోసము ఈ ప్రస్తుత ప్రభుత్వం మా గౌరవ మంత్రివర్యులు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి వారి ఆదేశాల మేరకు 446 వర్క్స్ ఈ నెల్లూరు జిల్లాలో శాంక్షన్ చేయడింది. 28.44 crores విలువతో 446 వర్క్స్ శాంక్షన్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వర్క్స్ చేయించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వర్క్స్ చేసేటప్పుడు డ్రోన్ కెమెరా సిస్టమ్ ద్వారా బిఫోర్ ఎగ్జిక్యూషను, డ్యూరింగ్ ఎగ్జిక్యూషను, ఆఫ్టర్ ఎగ్జిక్యూషను మొత్తం ఫోటోగ్రఫీ చేసి వర్క్స్ సిస్టమేటిక్గా క్వాలిటీ కంట్రోల్ అధికారుల ద్వారా పర్యవేక్షణలో వర్క్లు సకాలంలో కంప్లీట్ చేసి నాణ్యతతో చేయాలని అన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనకు రబీ సీజన్ ప్రారంభమై ఈ రబీ సీజన్లో ఈ నీటి విడుదల అనేది జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు మీరు వర్కులు చేయడం సాధ్యమవుతుందా? ఈ పరిస్థితులు ఎంత పర్సెంటేజ్ ఇప్పుడు మీరు వర్క్ చేయగలిగారు? మేము వాటర్ రిలీజ్ చేసింది ఈ నారుమళ్ళ కోసము అక్టోబర్ 30వ తేదీ రిలీజ్ చేశాము. అక్టోబర్ 30 కంటే ముందే కొన్ని టెండర్లు ఫైనలైజ్ అయినాయి. ఆ టెండర్లు ఫైనలైజ్ అయినంటే L1 కాంట్రాక్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత L1 ఫైనలైజ్ ఇమ్మీడియట్ కాంట్రాక్టులతో మన వీళ్ళు చర్చించి ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. చిన్న చిన్న వర్క్లు కాబట్టి మెయిన్ వర్క్స్ వీడ్ రిమూవల్, డీసిల్టేషను, బ్యాంక్స్ స్ట్రెంథనింగ్, షటర్స్ రిపేర్లకు సంబంధించింది. ఈ వర్క్లు టెండర్లు ఫైనలైజ్ అయిన తర్వాత వితిన్ 1 month అగ్రిమెంట్ పీరియడ్ జరిగింది. 1 month కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చిన్న చిన్న వర్క్లు కాబట్టి నీళ్లు వదలక ముందే మేము చేశాము. కొన్ని నీళ్ళు వదిలిన తర్వాత చేయని వర్క్లు మాత్రము ఈ వర్క్స్ అంటే వాటర్ రెగ్యులేషన్ కంప్లీట్ అయిన తర్వాత చేపిస్తాం. ఇప్పుడు కాలువలు ఎన్ని కిలోమీటర్లు చేయాల్సి ఉంటుంది, వాటికి సంబంధించి ఇప్పుడు బిల్లులు ఎంత పర్సెంటేజ్ వర్క్ అయింది, ఇంకా చేయాల్సింది అంటే రబీ సీజన్ పూర్తయిన తర్వాత ఎంత పని ఉంటుంది పెండింగ్ చేయాల్సింది? 446 వర్క్స్లో అప్ టు నౌ 312 వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. అందులో సుమారుగా 80% వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి. బ్యాలెన్స్ వర్క్స్ కెనాల్లో పారుదల ఉంది కాబట్టి ఆ కెనాల్లో ఉండే వాటర్ బంద్ అయిన తర్వాత మిగతా కంప్లీట్ చేయాలి. ఇరిగేషన్ పరిస్థితుల్లో కాలువల పరిస్థితి అన్నింటినీ కూడా మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వంలో ప్రత్యేక చర్యలు అనేవి తీసుకున్నారు. వీటికి సంబంధించి నిధులు కూడా కేటాయించి ఇప్పుడు కొంత వరకు పనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని సాధ్యం కాని పనులను ఈ రబీ సీజన్ పూర్తయిన తర్వాత చేస్తామని చెప్పి కూడా ఇరిగేషన్ ఎస్సీ చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు,
ఈటీవీ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలంలోని రాళ్లదొడ్డిలో రైతు సదస్సు జరిగింది. ఈ సందర్భంగా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు హాజరై రైతులకు పలు సూచనలు అందించారు. రైతులు సాగులో సమీకృత విధానాలను ఆచరించాలని, సేంద్రియ పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలని వారు వివరించారు. రైతు సదస్సులో భాగంగా వ్యవసాయ విద్యార్థులు తమ రావేపు ప్రోగ్రాంలో పలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. సాగులో వచ్చిన సాంకేతికత, పుస్తక పఠనం ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానాన్ని రైతులకు అందించడంతో పాటు రైతులను అడిగి పలు విషయాలపై అవగాహన పెంచుకున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.